హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్రౌండ్ వెంకీ వేములవాడ. ఫ్రెండ్స్, నేను కుల్ల మన సర్పంచ్ ఎలక్షన్ ముచ్చట చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ విడత అయిపోయింది, ఇంకా వ్యవస్థ మారలేదు. 20% మాత్రమే యూత్ గెలిచారు. సో ఫ్రెండ్స్, ఇంత సోషల్ మీడియాలో ఇంత చేసి మనం అభివృద్ధి చెందాలి, ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా మన ఊరు డెవలప్ చేసుకోవాలి, అవినీతికి పాల్పడద్దని ఇంతగానం చేసినా కూడా మన వ్యవస్థ ఇంకా మారతలేదు. ఇప్పటికీ చక్రం ఎవరైతే చెప్తారో వాళ్ళే అవినీతిగా మళ్ళీ ఊరు కూడా మనం 5 సంవత్సరాలు అదే చూడాల్సి వస్తుంది. ఊళ్ళో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది కూడా చక్రం ఎవరైతే దింపుతాడు, చక్రం అంటే మీకు అర్థం అవ్వచ్చు, మనకేం జరుగుతుంది మీకు అర్థమైంది కదా, అదే నడుస్తుంది వ్యవస్థ. రాజకీయం చిల్లర రాజకీయమే నడుస్తుంది. కావున ప్రజలందరూ మెయిన్లీ యూత్ అందరూ ఏం చేస్తారంటే, మన అమ్మా నాన్నకి యూత్ పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పుడు యూత్ కంపల్సరీకి వాళ్ళ అమ్మా నాన్నకి మనం మ్యాండేటరీ, ఇది కాదు మంచి చేసి అతను ఇతను అని చెప్పి అతను కోటేయాలని చెప్పేసి మీరు అందరు కంపల్సరీ ఆలోచించి ముందుకు పోదాం. ప్రతి ఒక్కరు చెప్పండి. దీని పరంగా నేను కోరుకుంటున్నా. అవినీతి పరుని ఎంచుకుంటే మనం 5 సంవత్సరాలు ఏం చూస్తామనేది గుర్తుంచుకోండి. రాత్రి 12 గంటల దాకా ముచ్చట పెట్టుకుంటూ డోర్ తెరుచుకొని ఎవరు వస్తారా ఎవరేమో ఇస్తారా అనే ఎక్స్పెక్టేషన్స్ మానేసి అదే రాత్రి వాళ్ళకు తిరుగు రిజల్ట్గా అంటే తిరిగి చెప్పండి, మాకు మా కాలనీకి ఇది కావాలని మళ్ళీ కోరుకొని మాకు ఇదే కావాలి, మాకు 1 రూపీ కూడా మాకు అవసరం లేదు, మంచి చేయండి అని చెప్పి ఆ రిజల్ట్ అనేది చూపెట్టండి. మార్నింగ్ కూడా బూత్లో కూడా అదే ప్రకారంగా వార్డు సభ్యుడు కూడా మనకు అనుకూలంగా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి వేయండి. సో ఫ్రెండ్స్, దయచేసి మంచి ఏదో చెడు ఏదో మీకు తెలుసు, జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు. 100% మీరు వేసే ప్రతి ఓటు ఆలోచించి వేయండి. పెద్దలకు చిన్నలకు అమ్మలకు తమ్ములకు అందరికి చెప్తున్నా నా తరఫున. రైట్.